తినండి ఆంటీ అనే విధంగా అంటూ వెంటనే ఎంతో ప్రేమగా తినిపిస్తూ ఉంటుంది. మీరు కూడా తినండి అనే విధంగా అంటూ అలా తినిపించగానే ఇక అలా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే వెంటనే శారద చేయి కడుక్కోవడానికి కారు నుండి దిగుతుంది. అప్పుడు వెంటనే ఎంతో ప్రేమగా గగన్కి తినిపిస్తుంది. అప్పుడు చెప్పు భూమి, నా మనసులో ఉన్న మాటని నేను చెప్పాను. మరి నీ మనసులో ఉన్న మాటని నువ్వు చెప్పలేదు. ఆయన రావటం వల్ల నీ మనసులో ఉన్న మాట నువ్వు చెప్పకుండా ఆపేశావు. ఇప్పటికైనా చెప్పు, నీ మనసులో ఏముంది అని నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను. చెప్పు చెప్పు భూమి అనే విధంగా అంటూ ఉంటే ఏం చెప్పకుండా మౌనంగా భూమి చూస్తూ ఉంటుంది. ఏంటి భూమి, ఏం చెప్పకుండా అలా చూస్తున్నావేంటి? నీ మనసులో ఏముందో వినాలని అనుకుంటున్నాను. అసలు నువ్వెందుకు నీ మనసులో ఉన్న మాటని బయట పెట్టలేకపోతున్నావో అర్థం కావట్లేదు. చెప్పు భూమి, నీ మనసులో ఏముందో చెప్పు, నేను వినాలని అనుకుంటున్నాను అని ఈ విధంగా అనగానే, అమ్మా చేయి కడుక్కుంటూ రా అమ్మా అనే విధంగా శారద అనగానే అప్పుడు వెంటనే సరే ఆంటీ వస్తున్నాను అని అంటూ వెంటనే కారు దిగుతుంది. మనసులో ఉన్న మాటని నువ్వు చెప్పట్లేదు, కానీ నీ మనసులో ఉన్న మాటని నేను ఖచ్చితంగా చెప్పించి తీరుతాను భూమి. ఏదో ఒకరోజు నీ మనసులో ఉన్న మాట ఖచ్చితంగా చెప్తావో అని మనసులో గగన్ అనుకుంటూ చూస్తూ ఉంటాడు. అప్పుడు వెంటనే ఆంటీ, నేనెందుకు చెప్పలేకపోతున్నానో నాకు రీజన్స్ ఉన్నాయి, కానీ నన్ను మీరు తప్పుగా అర్థం చేసుకోకండి ఆంటీ అనే విధంగా అంటూ ఇక వెంటనే రూమ్లోకి వెళ్తూ ఉంటుంది. ఇక అక్కడ నుండి గగన్ చాలా బాధపడిపోతూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక వెంటనే డోర్స్ వేసేసి ఇంట్లోకి వెళ్తూ ఉండగా అంతలో అపూర్వ చూస్తుంది. బాగుంది, ఇంట్లో కడుపు మార్చినా వాళ్ళకు ఫోన్ చేసుకొని రప్పించి కడుపు నిండా తిన్నావు కదా, బాగానే తిన్నావు కదా, యాక్ట్ చేయడానికి కూడా ఒక రకంగా బలం వచ్చిందనుకో. కుక్కలాగా వచ్చారో నీకు తినిపించి వెళ్ళారన్నమాట. కుక్కలు వాళ్ళు కాదు. అయినా ఈ ఇంట్లో ఉంటే కడుపు నిండా పెట్టకుండా కడుపు మార్చింది మీరు. వాళ్ళు ఎందుకు వచ్చారో, వాళ్ళు ప్రేమను ఎందుకు పంచి వెళ్ళారో అది నాకు తెలుసు. మీరు అలా మాట్లాడి మీ మర్యాదను పోగొట్టుకోకండి, అర్థమవుతుందా? ఎందుకంటే వాళ్ళు ఒక రకంగా వచ్చింది నా కోసం. అయినా మీకేంటి ఇబ్బంది? మీరు చెయ్యాలనుకుంది నేను చేస్తాను కదా. ఒక్క మాట చెప్పాలని అనుకుంటున్నాను. పాపాలు బాగా ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఆ పాపాలు పోగొట్టుకోవటానికి ఏదైనా ఒకటి చెయ్యండి. మీరు వింటుంది కరెక్టే. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నట్టు అనిపించట్లేదా? నేను ఎక్కువే మాట్లాడట్లేదు, వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. వాళ్ళు నన్ను కలవాలని నాతో మాట్లాడాలని అనుకున్నారు, వచ్చారు, మాట్లాడారు, నాకు తినిపించారు, వెళ్ళారు. అలాంటప్పుడు వాళ్ళని కుక్కలు అనే అమర్యాద మాటలు మాట్లాడితే బాగుండదు అని చెప్తున్నాను. అవునా, అంటే నువ్వు బాగానే తిన్నావన్నమాట వాళ్ళు పెట్టింది. సరేలే, వాళ్ళు పెట్టిందైతే తిన్నావు కదా, యాక్ట్ చేయడం మాత్రం మర్చిపోకు. మర్చిపోను, కానీ మీకు దండం పెట్టి చెప్తున్నాను, ఇలాంటి పాపాల వల్ల నువ్వేమవుతావో ఏంటో అర్థం కాదు, కానీ ఆ పాపాలు పోగొట్టుకోవటానికి ఏదైనా చెయ్యి అని అంటూ చేతులు జోడించి అడుగుతూ ఉంటుంది. ఆ పాపాలలో నన్ను కూడా భాగస్వామిని చేస్తున్నారు, చెయ్యొద్దు అని మొర పెట్టుకుంటున్నాను అని అంటూ ఉంటే ఆ మాటలేమి పట్టించుకోకుండా అపూర్వ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు మాత్రం డ్యాన్స్ తాళాలు సౌండ్ వినిపిస్తూ ఉంటుంది శరత్చంద్రకు. అప్పుడు వెంటనే ఏంటా అని రూమ్ నుండి బయటికి వస్తాడు. భూమి అలా నృత్యం ఆడుతూ ఉంటుంది. షాకింగ్గా శరత్చంద్ర చూస్తూ ఉంటాడు. అలా నాట్యం ఆడుతూ ఉంటే అందరూ కూడా హాల్లోకి వచ్చి చూస్తారు. అప్పుడే ఒక్కసారిగా ఆగిపోయి క్రింద కూలపడిపోతుంది. అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. అప్పుడు వెంటనే శోభ, చంద్ర అని అనగానే, ఏంటి ఆ శోభచంద్ర మళ్ళీ వచ్చిందా ఏంటి? నాకు చాలా కంగారుగా ఉంది. మీరు అనుకున్నట్టుగా అలా ఏం కాదు, అది ఒక మాయ. ఇన్నాళ్ళు అందరినీ మోసం చేసింది. ఇప్పుడు నేను తప్ప అందరూ మోసపోతున్నారు. ఇప్పుడు అది ఏం చెప్తుందో విను పిన్ని, నువ్వు షాక్ అవుతావు. శోభ వచ్చావా?
నువ్వు ఆ రోజే వచ్చినప్పుడు నీతో నేను మాట్లాడాలని అనుకున్నాను. ఆ రోజు నువ్వు వచ్చి మన కూతురు బ్రతికే ఉందని, చనిపోలేదని చెప్పావు కదా. మరి ఎక్కడ ఉంది శోభ? చెప్పు శోభ, ఎక్కడ ఉందో చెప్పు శోభ. నేను మన కూతుర్ని చూడాలని అనుకుంటున్నాను. చెప్పు శోభ. చెప్తాను చెప్తాను చంద్ర, చెప్పడానికే వచ్చాను. కానీ నేను ఈ విషయం గురించి చెప్పడానికి రాలేదు. నీతో ఒక 2 విషయాలు చెప్పడానికి వచ్చాను. ఏంటి శోభ అది? నాతో ఏం చెప్పడానికి వచ్చావు? అయినా విధాత ఎడారిలో ఎలా నడిచినా సరే, కానీ ఎక్కడ ఆగాలో, ఎక్కడ ఏది దొరకాలో తెలుస్తుంది. ఎందుకంటే ఆ భగవంతుడు అలా తీర్చిదిద్దాడు కాబట్టి. అలాగే ఆ ప్రకారమే ఎవరికి ఏది దక్కాలో అదే దక్కుతుంది. అవును శోభ, కానీ నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నీతో ఒక 2 విషయాలు చెప్పడానికి వచ్చాను చంద్ర. చెప్పు శోభ, ఏంటది? ఏంటది? నా చెల్లి అపూర్వ గురించి చెప్పడానికే వచ్చాను. అపూర్వనా? అవును, నేనెప్పుడూ నిన్ను బావా అని ప్రేమగా పిలుస్తాను కదా. అవును అవును శోభ, మరి అపూర్వ కూడా అలాగే పిలుస్తుంది. నా చెల్లి చాలా మంచిది. నన్ను నువ్వు దేవతలా పూజించేవాడివి, కానీ నాకంటే ఎక్కువ తనే మంచి దేవత. నేను పోయినా కూడా నా స్థానంలో అపూర్వ వచ్చింది కాబట్టి ఆస్తిని తన పేరు మీద రాసిచ్చేయి అనే విధంగా అనగానే ఇక శరత్చంద్ర షాకింగ్గా చూస్తూ ఉంటాడు. ఏంటి శోభ నువ్వు అంటుంది? నువ్వు చెప్పాక నేను రాయకుండా ఉంటానా? రాస్తాను. అపూర్వ పేరు మీదే ఆస్తినంతా రాసిస్తేస్తాను. ఏంటి చంద్ర, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఆస్తిని అపూర్వ పేరు మీద రాయడానికి వీల్లేదు, రాయకూడదు అనే విధంగా అపూర్వపై అలా భూమి అనగానే అందరూ షాకింగ్గా చూస్తూ ఉండిపోతారు.